ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఓటింగ్ అనంతరం ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందూరులో బీజేపీ ఓటమికి అనైతిక పొత్తు అని చెప్పేసారు. ఇప్పటికే స్వల్ప మెజార్టీ మేయర్ పీఠాన్ని కోల్పోయామని చెప్పేసి అరవింద్ అయితే వ్యాఖ్యించే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కలిపి ఒకటయ్యాయి. బీజేపీని పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేకుండా చేసేంటూ ఇప్పటికే అరవింద్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నాడో ఎన్నికతో అర్థమవుతుందని చెప్పేసి కూడా అరవింద్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ ను విమర్శించినటువంటి అక్బర్ ఓవైసీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారంటూ కూడా అరవింద్ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్స్ అందరికి, మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయర్ ఎలక్షన్ అవడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచారు. 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి. ఇందూరులో అందరు నోట్ చేసుకోవాలి. ఇది 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటుంది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది. 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీ తోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము. మున్సిపల్ నిజామాబాద్ అభివృద్ధి ధ్యేయంగా నిజామాబాద్ పట్టణాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలనే తపనతో మున్సిపల్ పోర్లో దిగి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదించి మాకు 17 సీట్లు ఇవ్వడం, వాళ్ళ మేయర్ ఎన్నికల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అందాలి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ మేయర్ ఉంటే కొంత సులువుగా ఉంటుంది అనుకుని ఎన్నికల్లో పోటీ చేసి మాకు 17 సీట్లు ఇస్తే వల్ల ఎంఐఎం మరియు టీఆర్ఎస్ మద్దతుతో టీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఒక సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 34 ఓట్లతో మేయర్గా ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరిమణి
నా చిరకాల శిష్యుడు, కరాటేలో తర్వాత రాజకీయాల్లో నా శిష్యుడు రమేష్ కుమార్ భార్య ఉమారాణి గారి వల్ల మేయర్గా గెలుపొందినారు. రాష్ట్రంలో ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయం. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి పెరక ముదిరాజ్ బిడ్డ ఇవాళ రాష్ట్రంలో మేయర్ పదవిని అలంకరించింది. అదేవిధంగా తస్లీం గారు ఎంఐఎం సల్మా తహసీన్ గారు కాంగ్రెస్ మద్దతుతో ఇలా డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్లలో ఇవాళ ఈ జనరల్ మహిళకు వచ్చినటువంటి నిజామాబాద్ స్థానంలో కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. ఇవాళ ఈ కలయికంతా కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే. నిజామాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఎంఐఎం సహకారం ఇక్కడ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణం అన్ని హంగులతో అభివృద్ధి చేసుకొని శబాషి అనిపించుకునే విధంగా నిజామాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్దాం. ఈ ఎన్నికలకు సహకరించిన నిజామాబాద్ ఓటర్లందరికీ ఎంఐఎం టీఆర్ఎస్ గెలుపొందినటువంటి సభ్యుల సహకారం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు భూపతి రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, ఎన్నికల పరిశీలకులు ఇక్కడ ఉండి మకాం వేసి మా అందరినీ సజావుగా కోఆర్డినేట్ చేసినటువంటి మా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, మిగతా వర్గాలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉమార్ గారు రాణి గారి నేతృత్వంలో నిజామాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తా ఉన్నాం. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది ఏంటంటే నిజామాబాద్ పట్టణము గంగా జమున తహజీబ్ లాగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి నివసించేటువంటి పట్టణం. గత 10 సంవత్సరాలు ఇది చాలా వెనుకబడిపోయింది. మరి మేము రెండే ఎజెండాతో ముందుకు పోయినాం. ఒకటి పేద ప్రజలకు సంక్షేమం అందించడం, ఇంకోటి నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. ఈ 2 అంశాలతోనే ప్రజల దగ్గరికి వెళ్ళినాం. మరి ఒకవైపు బీజేపీ వాళ్ళేమో మరి ప్రజలను విడదీసి ఏదో ఓట్లు దండుకొని మన ప్రణాళికలు చేశారు. మరి ఇవాళ మరి ప్రజల తీర్పు ఇవాళ ఏంటంటే మరి ఎంఐఎం కాంగ్రెస్ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్లో ఇవాళ మరి మా ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మత సామరస్యాన్ని కాపాడుతూ, ఇక్కడ శాంతి భద్రతను కాపాడుతూ మరి నిజామాబాద్ టౌన్ను ఇలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, మరి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన అభివృద్ధి కావాల్సినటువంటి సరైన నిధులు కూడా ఇస్తామని చెప్పారు. అవసరం ఉంటే ఒక రింగ్ రోడ్డు, ఒక మాస్టర్ ప్లాన్, ఇవన్నీ కూడా ఆ రోజు మీరు విన్నారు. కాబట్టి మా లక్ష్యం ఒకటే, నిజామాబాద్ పట్టణాన్ని శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధి తీసుకుపోవడం. ఇవాళ అరవింద్ గారికి నేను అడుగుతా ఉన్నాను, మీరు 7 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, మరి ఒక చిన్న పైసా నయా పైసా కూడా కేంద్రం నుండి నిజామాబాద్ టౌన్కి తీసుకుని రాలేదు. మరి ఇవాళ ఇది ఇక్కడనే కాదు, ఇవాళ రైట్ ఫ్రంట్ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎక్కడి నుండి ఉంది? జగిత్యాల్, కొరుట్ల, మెట్పల్లి, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ మున్సిపాలిటీ ప్లస్ ఇవాళ బోధన్ మున్సిపాలిటీ. ఎక్కడ కూడా బీజేపీ ఉనికి లేదు. ఇక్కడ ఏదో ప్రయత్నం చేశారు ప్రజలను విడగొట్టడానికి, కానీ ఇవాళ అరవింద్ అనే ఎంపీ ఇవాళ టోటల్గా ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఈ మతాల పేరు మీద లేకుంటే దేవుని పేరు మీద ఓట్లు అడగడం మీరు మానండి. ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఏదైనా చేసింది ఉంటే చెప్పండి, లేకుంటే ఇవే ఫలితాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా అరవింద్ గారికి హెచ్చరిస్తాం. కార్పొరేటర్స్ అందరికీ, మేయర్కి, డిప్యూటీ మేయర్కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచారు, 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది
అదేం పార్టీ? ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో. అందరు నోట్ చేసుకోవాలి ఇది. 3 పార్టీలు ఒకటేనే. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటది? 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చిండు ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీ తోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము. మున్సిపల్ కార్పొరేటర్స్ ఇక్కడే ఉన్నాయి అన్ని లోగోలని ఇక్కడే ఉన్నాయి. నా ఫోన్ వెనక్కి పెట్టాను. నా కెమెరా వెనక మధ్యలో రండి. ఓకే అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే 2 ఉన్నాయి సార్. అన్న బాల్దాల్ రెడీ చెప్పండి.